వెల్కమ్ టు నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను పాతకాలపు నాటి అమ్మమ్మల రెసిపీ అయిన సొరకాయ పులుసు ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. చిన్నప్పుడు మేము భలే ఇష్టంగా తినేవాళ్ళమండి. ఈ రెసిపీ అందరికీ నచ్చుతుంది, చాలా బాగుంటుంది కదా. పాతకాలపు వంటలు చాలా బాగుంటాయి. సొరకాయని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకుందాం. సొరకాయని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు సొరకాయని ఇలా పీల్ చేసుకోవాలి. మొత్తం పీల్ చేసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. బాగా పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. సొరకాయ లేతది తీసుకోవాలి, ముదిరిపోయింది అయితే బాగోదు, అందుకే లేతది తీసుకున్నాను నేను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొన్ని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ను శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కొంచెం ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు టమాటాలను కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 7 తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఇందులో మనం ఆయిల్ వేసుకోవద్దు, వాటర్ వేసుకోవాలి. ఇందులో సొరకాయ ముక్కలు వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం, ఆనియన్స్ వేసుకుందాం, టమాటాలు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. బాగా కలుపుకుందాం. ఇంకో సగం గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టుకుందాం. ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. మూత తీసి ఉడికిపోయింది. ఇప్పుడు మనం దించేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోవద్దు, మామూలుగా పైన అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. వేయించుకొని మిక్సీ పట్టుకున్న మెంతి పొడి. చిటికెడు బెల్లం వేసుకోవాలి, తెల్ల బెల్లం. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా, కొంచెం తక్కువ అయింది, అందుకే ఇంకొంచెం వేసుకుంటున్నాను. 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇది పాతకాలపు వంట అండి, అమ్మమ్మ కాలం నాటి దబ్బలం చారు అని కూడా అంటారు దీన్ని. సొరకాయ చారు రెడీ అండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళమండి మేమైతే. ఈ సొరకాయ చారు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.